నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక త్వరలో ఉప ఎన్నిక రాబోతుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మాత్రం సంకేతాలు ఇస్తున్నారు. ఇక దానం నాగేందర్ తీర్పైన కూడా ఒక అర్థం కాని పరిస్థితి. ఆయన పార్టీ మారబోతున్నారన్న సమాచారం కూడా బయట వస్తుంది. ఈ మధ్య మాట్లాడిన ఆయన కొన్ని వ్యాఖ్యలు బట్టి చూస్తాయి. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా దానం నాగేందర్ అంశం గురించి మాట్లాడదాం. ఆయన ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీఆర్ఎస్కు అనుకూలం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇక ఆయన పార్టీ మారబోతున్నారు అన్న సంకేతాలు మాత్రం బయట వినిపిస్తున్నాయి. మీరు ఆయన పార్టీలోకి వస్తే స్వాగతిస్తారా? ఏం చెప్తారు ఈ అంశం? ఆయన అనుకూలం వ్యాఖ్యలు ఏంటంటే ఆయన కూడా చేయడానికి పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయి 2018లో 2023లో ఎలక్షన్లో మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత పార్టీని మారి పార్టీని కాళ్ళదని పోయినోడు ఆయన పార్టీని మా పార్టీ నాయకుల గురించి మా పార్టీ గురించి గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీ మాకు తెలుసు. మా పార్టీ చాలా నిజంగా కూడా కేసీఆర్ గారు ఎవరినైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కూడా బోలశంకర్ అంటే 100% చెప్తారు. ఎవరైనా ఆయన కొత్తగా చెప్పేది ఏంది? పోయిన మా కేటీఆర్ గారు నుంచి 100% బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచిన వ్యక్తి కేటీఆర్ గారు. ఇద్దరు కేటీఆర్ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ 1 చేసిన ఘనత కేటీఆర్ దక్కుతుంది, బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఆయన ఎవరు చెప్పడానికి ఇప్పుడు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్కన పెడుతుంది కాబట్టి లేదా ఆయన పనులు లేదా కబ్జాలు సహకరించట్లేనట్టుంది. బ్లాక్మెయిల్ చేయడం కొరకు మా పార్టీని ఏదో పొగిడినట్టు చేస్తుండు. అయినా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా కూడా రానియం, 100% రానియం, రానిచ్చముచ్చట్లేదు. ఎందుకంటే కరెక్ట్ టైంలో పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీని కాలదన్నేసి పార్టీ నాయకుల్ని దూషించుకుంటూ వెళ్ళిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రానియం. గతంలో 2018 బిఫోర్ కూడా రానియకుంటే కాలేల వాడి పార్టీలోకి వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత సరే కేసీఆర్ గారిని గౌరవించి ఒక సీనియర్ నాయకుడు మన పార్టీలోకి వస్తున్నామని వెల్కమ్ చేసి 2018లో టికెట్ ఇచ్చిండు, 2023లో టికెట్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కూడా అంత అన్యాయంగా అంటే ఒక సీనియర్ నాయకుడు ఒక ఇష్టానుసారంగా మాట్లాడుతూ పార్టీ బయటకు వెళ్ళిపోయాడు. అందరికన్నా ముందే కాంగ్రెస్ పార్టీ అయితే అధికారులు రాగానే ఇమ్మీడియట్లీ పోయిండు. అట్లాంటి వ్యక్తిని మా పార్టీలకు స్థానం లేదు, 80% రానియం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? ఆయన చెప్పినట్టే బీఫామ్ తీసుకున్నాడు, సికింద్రాబాద్ నుండి పోటీ చేశాడు, మళ్ళీ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఇబ్బంది ఏంది? ఆయన అక్రమాలని కానీ ఆయన చెప్తుండు. రంగనాథ్ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ దాన్ని వ్యతిరేకిస్తుండు. ఆయన ప్రాపర్టీలు చాలా ఉన్నట్టునే మరి దాన్ని బట్టి రంగనాథ్ ఫస్ట్ అందరికన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన మాకంటే ముందే ఆయన వ్యతిరేకించిండు రంగనాథ్ని. ఎందుకంటే ఆయన ప్రాపర్టీలో కొంత ఇబ్బంది అయినట్టుంది. జూబ్లీస్ డివిజన్లో సంబంధించిన ఒక 1000 గదాల కేసులలో కూడా ఆయన కేసు కూడా ఆయన పేరు మీద 3వ ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. అట్లాంటివి చాలా ఉన్నట్టున్నాయి. అది ఒక రంగనాథ్ని హైడ్రాని వ్యతిరేకించడం. అలాగే వెస్ట్ జోన్ డీసీపీ గారు ఏదో కొంత ఇబ్బంది అయినట్టుంది, 12 కేసులు పెట్టని చెప్పి సిగ్గులే కూడా చెప్తున్నది. 12 కేసులు ఆయన మీద అధికార పక్షంలో ఉండి కూడా 12 కేసులు ఎదుర్కొంటున్నారని చెప్తుండు. అంటే ఎక్కడ పెట్టిండు, ఏ విషయంలో చెప్పి పెట్టిండు? భూములు కబ్జాల విషయంలో కావచ్చు, లేకపోతే ఆయన తన వ్యక్తులకు సంబంధించిన వాళ్ళని కానీ అక్రమాలు కబ్జాల విషయంలో కాకపోతే కంపల్సరీ పెట్టి ఉంటాడు. దాంట్లో వెస్ట్ జోన్ డీసీపీనో ఇవన్నీ పెడితేందంటే ఇవన్నీ చెప్తే రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం పిలిచి మాట్లాడతారు. లేదా ఆయన కాంగ్రెస్కి పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితులు పోతే ముందుగానే పోతే మంత్రి పదవి వస్తుందని చెప్పి అనుకుని ఊహించి వెళ్ళిపోయిండు. అది మంత్రి పదవి పోయట్లేదు, కబ్జాలు సహకరించట్లేదు అంటుంది. ఏదో సంథింగ్ ఏదో ఆ పార్టీ ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది కాబట్టి మా పార్టీని పోయినట్టు చేస్తే పిలిచి మాట్లాడతానని చెప్పేసి చీప్ పాలిటిక్స్ చేస్తుండే నేను. ఒకవేళ కేటీఆర్ కానీ కేసీఆర్ని కలిసి తప్పు జరిగింది, అయ్యింది ఏదో అయిపోయింది, ఇక నేను మళ్ళీ పార్టీలోకి వస్తా, క్షమించండి, నేను పార్టీలోకి చేరుతానని చెప్తే అడ్డుకునే శక్తి మీకుందా? అసలు క్షమించరాని ద్రోహం నాకు అడ్డుకునే శక్తి ఉందా లేదా కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని పార్టీ నాయకత్వం అధిష్టానం ఎవ్వరు కూడా అది హరీష్ రావుతో సహా ఎవ్వరు కూడా పార్టీలకు వెల్కమ్ చేయనియరు. ఎందుకంటే వస్తే కాళ్ళు పట్టుకున్నా కూడా చేయనియరు. ఎందుకంటే 2018లో కాళ్ళు పట్టుకొని మా పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులను కానీ మా కేటీఆర్ గారి ఫ్రెండ్స్ విషయంలో అన్న విషయంలో బతలాడి తప్పనిసరిగా వస్తానని చెప్పి బతలాడినప్పుడే రానిచ్చారు. వచ్చిన తర్వాత 2 సార్లు బీఫామ్ మీద గెలిచిన తర్వాత ఆయన అవుటెడ్ అయిన తర్వాత 2018లో బీఫామ్ ఇవ్వకుంటే ఈరోజు కనుమరుగైతాడు దానం నాగేందర్. 2018లో టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చిండు ఎమ్మెల్యేగా. 2023లో కూడా వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఆయన ఇప్పటికి అవుటెడ్ అసలు ఆయన ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానం ముగిసిపోయేది. మా పార్టీ పుణ్యం అంటే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. మళ్ళొకసారి తెర మీదకి వచ్చిన ఒక పార్టీ లీడర్గా. ఇప్పుడు కూడా రానిచ్చేంత మూర్ఖత్వం మా పార్టీ నాకు లేదు. ఖచ్చితంగా కూడా ఆయన వ్యతిరేకిస్తాడు. నేను కూడా 100% అడ్డుకుంటాను. లాస్ట్ టైం అంటే సరే 2018 అంటే తెలియకుండా వచ్చినా కూడా మేము వద్దని చెప్పినా కూడా సరే ఒక బీసీ నాయకుడు ఒక సీనియర్ నాయకుడిని వస్తున్నాడు వెల్కమ్ చేస్తే సరే మేము కూడా ఊరుకున్నాం. ఇప్పుడు రానిస్తే మాత్రం నాతో పాటు చాలామంది ఉద్యమకారులు అసలు పార్టీ అధిష్టానం ఆలోచన దిష్టం లేదు. పోయినోడు మనం కేటీఆర్ పదే చెప్తుంటాడు.
కుండ వలితే పలిగిపోయింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని చెప్తాడు కదా. నిజంగా ఆ కుక్క బుద్ధి లాంటి దానా నాగేందర్, కడియం శ్రీహరి సంబంధించిన 10 మంది వాళ్ళ బుద్ధి తెలిసిపోయింది కాబట్టి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పోయిన వాళ్ళు రానియరు. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఎస్ఎల్పీ వేయడం జరిగింది 10 మంది మీద. ముఖ్యంగా ముగ్గురు మీద ఒక కేసు, 7 మంది ఒక కేసు వేయడం జరిగింది. ముగ్గురులో కంపల్సరీ దానా నాగేందర్ డిస్క్వాలిఫై అవుతాడు. ఎట్లా చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే గతంలో కూడా ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అలాగే కోర్టులు కూడా స్పీకర్ పరిధిలో అంశం ఉంటుంది. ఈసారి మళ్ళీ పిటిషన్ ఇస్తారు సుప్రీంకోర్టులో. ఎవరెవరు అనర్హత పడే అవకాశం ఉంది, మీకున్న క్లారిటీ ఏంటి? ముఖ్యంగా 10 మందిలో 9 మంది ఒకవైపు ఉంటే ఒకవైపు ఒక ఉంటాడు దానా నాగేందర్. ఎందుకంటే 2023 డిసెంబర్లో మా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచిన ఎమ్మెల్యేగా 2024లో లోక్సభ ఎలక్షన్లో ఆయన మన లోక్సభ ఎంపీగా నిలబడ్డాడు. సో అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? ఎలక్షన్ కమిషన్ దగ్గర కంపల్సరీ ఒక పార్టీలో ఎమ్మెల్యేగా, ఒక పార్టీలో బీఫామ్ ఎంపీగా పోటీ చేసింది కాబట్టి మంచి కరెక్ట్ ఎవిడెన్స్ ఉంది. టెక్నికల్గా 100% దొరికిపోయాడు. కొంత శాతం మన ఖచ్చితంగా దొరికిపోతే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈ స్పీకర్ గారికి టైం పీరియడ్ మెన్షన్ చేసి కంపల్సరీ ఇంత టైం లోపల ఆయన డిస్క్వాలిఫై చేయాలి, లేకపోతే క్లారిటీ అని చెప్తాడు. సో ఏం చెప్తాడు? స్పీకర్ అయినా సరే లేకపోతే ఇంకెవరైనా సరే ఏం చెప్పడానికి అవకాశం లేదు. 9 మంది మీద తప్పించుకోవడానికి ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలు మేము పోలేదు, మేము ఆ పార్టీలో ఉన్నాం, కాకపోతే దూరంగా ఉన్నాం, లేకపోతే జాతీయ కండు వేసిర్రు, లేకపోతే గుడి టెంపుల్ దేవుడి కండు వేసిరు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈయన దానం నాగేంద్ర తప్పించుకోవడానికి అవకాశం లేదు. 100% టెక్నికల్ దొరికిపోయాడు, 100% డిస్క్వాలిఫై అవుతాడు, 100% ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున 100% నిలబడతాను, 100% ఓడిస్తాను. ఖచ్చితంగా ఉన్న అభిప్రాయం ఖైరతాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి మంచి అనుకూలంగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇచ్చిన హామీలన్నీ బురదలో తుంగలో దొక్కేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, దానా నాగేంద్ర మీద పూర్తి వ్యతిరేకత ఉంది. 100% బీఆర్ఎస్ పార్టీ తరఫున 100% క్యాండిడేట్ నేను గెలిచి చూపిస్తున్నాను. చివరి ఒక మాట చెప్పండి, ఖైరతాబాద్కి ఒకవేళ మీరు అన్నట్టుగా ఉప ఎన్నిక వస్తే ఇప్పుడు అధికార పార్టీ ఉంది, ఇటు బీజేపీ ఉన్నది. ఈ నేపథ్యంలో మీకున్న ధైర్యం ఏంటి, మీకున్న క్లారిటీ ఏంటి అక్కడ అసలు బీఆర్ఎస్ గెలుస్తాను? బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఈడ బీజేపీ కాంగ్రెస్ వేరు కానే కాదు. మనం చూస్తున్నాం గడిచిన సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమి చెప్పినా కూడా తందానంటే బీజేపీ వాళ్ళు తందని అంటారు. ఎగ్జాంపుల్ రఘునందన్ రావు గారు అనుకోండి, లేకపోతే అరవింద్ రావు గారు అనుకోండి, లేకపోతే దానికి సంబంధించిన బీజేపీ నాయకులు మొత్తం బండి సంజయ్ గారు అనుకోండి, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తందానంటే ఇమ్మీడియట్లీ బీజేపీ తందని అంటుంది. ప్రతి నిమిషాన్ని కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. ప్రతి చెడు పని కూడా అంటే తెలంగాణ ప్రజలకు హామీల మీద ఏ ఒక్కరోజు కూడా బీజేపీ పార్టీ అడుగుతలేదు, అడిగే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా గొప్పగా అనిపిస్తుంది. ఢిల్లీలోనే కొట్లాడతారు, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కలిసి పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మరి సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు, బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. అట్లాంటి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈయన బీజేపీ పార్టీ ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఒక మాట అన్నారు. కావాలని ఇంటెన్షన్గా ఇది రెండు కలిసి చేస్తున్నాయి. వాళ్ళ శత్రువు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, 1.8% ఓట్ల తేడాతోటి ఓడిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీ పార్టీ తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని తొక్కేస్తే వాళ్ళిద్దరు ఉండొచ్చు అని చెప్పి ఆలోచిస్తారు. కానీ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, మేధావులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా ఓపుకోవటాలా, 4 సంవత్సరాలు ఇంకా ఎన్ని రోజులు, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి బాధపడుతున్న సందర్భం ఉంది. ఎప్పుడు ఏ నిమిషం ఎలక్షన్ వచ్చినా కూడా, ఈ రోజు వచ్చినా, ఇంకా నెలకు వచ్చినా, 10 రోజులకు వచ్చినా, ఇంకా 4 సంవత్సరాలకు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మా ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. దాదాపు 90 నుంచి 100, 110 సీట్లు గ్యారంటీ మా బీఆర్ఎస్ పార్టీకి ఈసారి కంపల్సరీ వస్తాయి. మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రావడం 100% 100% ఖాయం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేయడానికి ఇట్లా బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి వచ్చే అవకాశం లేదు, వచ్చినా కానీ రానిచ్చే పరిస్థితి లేదు. ఖైరతాబాద్కు త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది, తప్పకుండా బీఆర్ఎస్ అక్కడ గెలుస్తుందని కూడా మొన్నే గోవర్ధన్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్ దిశ టీవీ, తెలంగాణ భవన్.